నమస్కారం మహా గారు. నమస్తే రామరాజ్ గారు. బాడీలో కొలెస్ట్రాల్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అవును, అది ఎక్కువ ఉంటే మాత్రం కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చేస్తాయి. హార్ట్ బ్లాకేజెస్ అంటే అయిపోతుంది, మనిషి ఎలా అంటే ప్రమాదానికి గురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ ఏ సమయంలో ఏ మోతాదులో ఎంతవరకు ఉండాలి, కొలెస్ట్రాల్ అనేది మంచిదా కాదా, అండ్ ఈ కొలెస్ట్రాల్స్లోనే ఎన్ని టైప్స్ ఉంటాయి జనరల్గా? కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఫ్యాట్. మన బాడీకి ఇట్ ఈజ్ ఆల్సో వన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎలా తీసుకుంటాం, ఫ్యాట్ కూడా అవసరమే బాడీకి. బట్ అది మోతాదు మించితే హానికరం అన్న విషయం అందరికీ తెలుసు. బట్ 80% ఆఫ్ అవర్ కొలెస్ట్రాల్ కమ్స్ ఫ్రమ్ ద లివర్ ఓన్లీ. మన ప్రోటీన్ కానీ కార్బ్స్ కానీ మన లోపల డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తాయి, కానీ మన ఫ్యాట్ సింథసిస్ అన్నది కూడా లివర్లోనే జరుగుద్ది. జనరల్గా కొలెస్ట్రాల్ అనగానే ఫస్ట్ అందరూ చూసేది మా కొలెస్ట్రాల్ లెవెల్స్ 200 దాటేసాయి, 300 దాటేసాయి, 400 దాటేసాయి, 500. ఇలా చాలామంది పేషెంట్స్ ఉన్నారు. కంగారు పడిన వాళ్ళు ఉన్నారు, నార్మల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ డ్రాస్టిక్ చేంజ్ చూసేసరికి మాత్రం మాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఉన్న అందరికి ఉన్న అపోహ ఇదే. సో ఎప్పుడైనా మన బాడీలో వాల్యూస్ చూసుకుంటామో వెంటనే హార్ట్ అటాక్ రాదు. ఫస్ట్ థింగ్ అంటే మనకి ఆ ఏదైతే కొవ్వు పేరుకుపోవడానికి కొన్ని ఇయర్స్ టుగెదర్ తీసుకున్న తర్వాతే బాడీ కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది. ఫస్ట్ మనం చూసేది వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ ఆ కొలెస్ట్రాల్ని ఎలా చూసుకోవాలి, కొలెస్ట్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్లో 3 టైప్స్ బేసిక్గా మాట్లాడుకుని 3 టైప్స్, 3 మేజర్గా చూసుకోవాలి. ఒకటి HDL, LDL, ట్రైగ్లిసరైడ్స్. మిగతా ఉన్నాయి VLDL, IDL, ఇవన్నీ కాదు. బేసిక్గా చెక్ చేసుకోవాల్సింది. మనం ఎప్పుడైనా లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకుంటే వాటిల్లో జనరల్గా ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే LDL ఎంత ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయి, LDL ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. బట్ సైమల్టేనియస్గా ఒక మెజర్మెంట్ అంటే బార్డర్ లైన్ క్రాస్ అవ్వగానే అయ్యో మాకు కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్యాట్ ఆయిల్ ఇంటేక్ తగ్గించేయాలి అని అనుకుంటారు. బట్ ఆయిల్తో పాటు మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం కూడా ఆలోచించాం. కాన్సన్ట్రేషన్ అంతా ఆయిల్ మీదే ఉంటుంది. HDL అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే అందరికీ ఈజీగా గుర్తుండడానికి చెప్తున్నాను, హై ఎక్కువగా కావాలి మన బాడీకి, మంచి చేసేది. ఓకే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదైతే ఎక్కువగా తింటామో జనరల్గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి ఇన్సులిన్ అనేది రిలీజ్ అయితే అది సెల్స్ లోపలికి పంపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీకి ఎంత అవసరమో, మన సెల్స్కి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకొని మిగతాదంతా కూడా ఏదైతే ఎక్స్ట్రా తింటామో అదంతా ఫ్యాట్ గ్లైకోజన్ కింద లివర్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే శ్రమిస్తారో, బాగా వర్కౌట్స్ చేసో, లేకపోతే స్టార్వేషన్ ఫాస్టింగ్లోనో వీటిల్లో ఉంటారు చూడండి, ఆ ఎనర్జీ అప్పుడు యూటిలైజ్ చేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం అది అలా తింటూనే ఉండి దానికి ఎక్సర్సైజ్ లేకుండా, ఒక వర్కౌట్స్ లేకుండా అలా కాన్స్టెంట్గా కూర్చునే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే మాత్రం దాన్ని యూజ్ చేయనప్పుడు అది ఓవర్ బకెట్ ఫుల్ అయిపోతే ఏమవుతుంది, బయటికి వస్తుంది. సో అందుకే ఫ్యాటీ లివర్స్ ఫామ్ అవుతాయి. అండ్ సైమల్టేనియస్లీ ఈ HDL కొలెస్ట్రాల్ అనేది ఏం చేస్తుంది అంటే లోపల ఎక్కడైతే చెత్త ఉందో, అంటే ఎక్కడెక్కడ ఈ LDL పెరిగిపోతూ ఉంటే 2 పార్ట్స్ మాట. ఇక్కడ HDL ఏం చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ అంతా తీస్తూ ఉంటుంది అన్నమాట. ఈ LDL ఏం చేస్తుంది, చెడ్డది మాట, బ్యాడ్ బాయ్ లాగా మాట. ఇది ఒక గార్బేజ్ మ్యాన్ లాగా, అదొక బ్యాడ్ బాయ్ లాగా మాట. సో లాగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఏమున్నా చెత్తంతా లాక్కొచ్చేస్తుంటుంది HDL. గుండెకి సంబంధించిన ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే ఇస్తుంది. LDL అన్నది లో డెన్సిటీ మాట, తక్కువలో కావాలి. బట్ మన లైఫ్ స్టైల్, మన తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల, అందరూ ఆలోచించేది ఆయిల్స్ వల్ల మాత్రమే ఫ్యాట్ పెరుగుతుంది అనుకుంటారు. బట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల, తర్వాత జంక్ ఫుడ్స్ వల్ల, తర్వాత సోడాస్ వల్ల, కార్బోనేటెడ్ బెవరేజెస్ వల్ల ఏంటంటే మన బాడీకి ఒక మెకానిజం ఉంది నాగరాజ్ గారు. గ్లూకోజ్ అయితే సెల్స్లోకి కానీ బ్రెయిన్ కానీ యూటిలైజ్ చేసుకుంటుంది. బట్ బయట నుంచి ప్రాసెస్డ్ ఫుడ్స్ వస్తాయి చూడండి, అది గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ని ఏది యూటిలైజ్ చేయదు. అది ఎవరు తీసుకుంటారంటే ఎంత టాక్సిక్ సబ్స్టెన్స్ అయినా మన లివర్ మాత్రమే ఫిల్టర్ చేయగలదు. సో అది చేసి 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 ఏమవుతుందంటే సో లోడ్ ఎవరి మీద పడుతుంది, లివర్ మీద పడుతుంది. సో ఫ్యాట్ అన్నది అక్కడ ఎక్కువ డిపాజిషన్ జరిగిపోయినప్పుడు ఫ్యాటీ లివర్స్ చూస్తాము. అండ్ సైమల్టేనియస్లీ ఈ LDL ఎక్కడైతే పేరుకుపోతుందంటే మన ఆర్టరీస్కి ఏవైతే బ్లడ్ సప్లై చేస్తుందో ఆ బ్లడ్ వెజల్స్ దగ్గర ఇలా నెమ్మదిగా ప్లేగ్ అంటే పొరగా నెమ్మదిగా ఫామ్ అవుతుంటుంది అన్నమాట. మన హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని లాగేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆయిల్
కి ఒక 1-2% రోల్ ప్లే చేస్తే మిగతా జంక్ మనం ఆయిల్ కంట్రోల్లో ఉంచుకోవాలి. జంక్ కంట్రోల్లో ఉంచుకుంటే మాత్రం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే మనం ఈ డిసీజెస్కి భారం కావు. సో హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే హైలో కావాలి. హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మజల్ మనకి ఏదైతే స్టోర్ కాలేదో యూటిలైజ్ చేసుకుంటాం అప్పుడు మాత్రమే ఇది యూటిలైజ్ అవుతుంది. అండ్ ఎల్డిఎల్ అన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్, అది లివర్ దగ్గరే ఫామ్ అవుతుంది. అది కూడా ఫామ్ అయ్యి నెమ్మదిగా బ్లడ్ వెజల్స్లోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి హార్ట్కి సంబంధించిన ఆర్టరీస్ దగ్గర బ్లాక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆథెరోస్క్లెరోసిస్ ప్లేగ్ అంటారన్నమాట. అంటే ఏం చేస్తుంది, ఆర్టరీస్ని బ్లాక్ చేస్తూ వస్తుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఒక లిపిడ్ ప్రొఫైల్ చూసేటప్పుడు హెచ్డిఎల్ తక్కువ ఉంటుంది, ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అంటే ఏంటంటే ఒక ద్రవ రూపంలో ఉన్న కొవ్వు మాట. అది కూడా ఒక కాంపోనెంట్ ఆఫ్ ద ఫ్యాట్. బట్ అది ఎక్కువయ్యే కొద్దీ ఏంటంటే ఒబేస్ ఉన్న వాళ్ళలోని అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళలోని ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ ఎన్నిసార్లకు ఒకసారి చేయించుకోవాలి అన్న డౌట్ అందరికీ వస్తుంది. సో హెల్దీ పర్సన్ అయ్యి ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. బట్ అదర్ కాంప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో టైప్ 2 డయాబెటీస్ కానీ, బీపీ కానీ, వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడైతే 200 కొలెస్ట్రాల్ లెవెల్స్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇదంతా కలిపితేనే కొలెస్ట్రాల్ అని అంటాం మనం. ఎప్పుడైనా వాళ్ళ మెజర్మెంట్ ఓవరాల్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ 200 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా చెక్ చేయించుకోవాల్సిన అవసరం 6 monthsకు వెన్ దే ఆర్ ఆన్ మెడికేషన్. మెడికేషన్ లేకుండా మాకు కంట్రోల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తున్నాం, ఆయిల్ కన్జంప్షన్ కొన్ని చూసుకొని చేస్తున్నాం అన్న వాళ్ళకి టెస్ట్ ఇయర్లీ వన్స్ ఓకే. బట్ ఎవరైతే మెడికేషన్ మీద ఉండి బాగా స్ట్రగుల్ అవుతున్నాం, పెరుగుతున్నాయి ఇవన్నీ అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 3 to 6 monthsకి ఒకసారి చేయించుకోవడం అవసరం. మీరు ఇందాక 1 yearకి చెక్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఆయిల్స్ కూడా చూసుకొని వాడతాం అని చెప్పేసి అన్నారు. జనరల్గా ఏ ఆయిల్స్ వాడితే మామూలుగా హెచ్డిఎల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి? రైస్ బ్రాన్ ఆయిల్ అండి. దీంట్లో ఎందుకంటే స్పెసిఫిక్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని చెప్పాం. ఇక్కడ హెచ్డిఎల్ ఉండాల్సిన రేషియో ఏ రేషియోలో ఉండాలో ఆ రేషియోలో ఉంటుంది దీంట్లో. ఎందుకంటే స్పెసిఫిక్గా దీంట్లో ఒరైజినల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంటే కొలెస్ట్రాల్ అబ్సార్ప్షన్, ఎలిమినేషన్ అంటే అబ్జర్వ్ చేయడానికి, బయటికి ఎలిమినేట్ చేయడానికి కూడా ఈ కాంపోనెంట్ ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ స్మోకింగ్ పాయింట్, వీటిని చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్, మన సెల్స్ని మనకున్న స్ట్రెస్ కానీ, మనకున్న పొల్యూటెడ్ ఫుడ్ కానీ మన సెల్స్ని డ్యామేజ్ చేయకుండా ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉన్నగల ఆయిల్ ఇది. ఓకే. సో వీటిని చెక్ చేయడానికి కంపల్సరీగా హెచ్డిఎల్, ఎల్డిఎల్ కరెక్ట్ రేషియోస్లో ఉంటాయి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఒరైజినల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్రెండ్లీ, హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్. సో ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ అంటే హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్, చాలా బాగుందండి. సో మనకు కావాల్సింది అంటే హార్ట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు జనాలకి అందరికీ కూడాను హార్ట్ డిసీజెస్, ఫ్యాటీ లివర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో హార్ట్ ఫ్రెండ్లీ కావాలి ఫస్ట్ మనకి. ఎందుకంటే స్టంట్స్ వేయించుకునే వాళ్ళు ఉన్నారు, బైపాస్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. సో వాటి నుంచి వెయిట్ లాస్ అవ్వాలి. ఫస్ట్ వెయిట్ లాస్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే అరౌండ్ ద సర్కంఫరెన్స్ వేస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కడెక్కడ ఫస్ట్ డిపాజిట్ అయ్యేదానికన్నా అబ్డామెన్ చుట్టూ ఎక్కువ పెరిగిపోతుంటుంది కొవ్వు. సో అలాంటి వాళ్ళకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అని చాలా అపోహలు ఉంటాయి. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ డిఫరెన్సియేషన్ ముందు మన లైఫ్ స్టైల్ మార్చుకొని మనం వాటికి పేర్లు పెడదాం. ఓకే. బట్ ఎనీవేస్ అండి, అంటే చాలామందికి డౌట్ ఉంటుంది. సో హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని చెప్పేసి అంటున్నారు, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్, దీనికి మనకు కావాల్సింది ఏ విధంగా ఉండాలి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్, ఫ్యాటీ లివర్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆయిల్స్ తీసుకునేటప్పుడు మాత్రం బయట గుడ్ కొలెస్ట్రాల్ మనకు కావాలి అనుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్, హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ సో యూజ్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు బయట మార్కెట్లో అయితే. అవునండి. ఎనీవేస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. అయితే చాలామంది మీ దగ్గర డైట్ కోసం అని చెప్పేసి అపాయింట్మెంట్ కావాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డిసీజ్ రివర్సల్ కూడా చేయడం జరుగుతుంది. సో చాలా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, మీరు అపాయింట్మెంట్ ఇస్తారు? ఖచ్చితంగా. ఓకే. అండ్ కొంతమందికి
డిసీజెస్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఫిజికల్ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది కొంతమందికి, ఉమ్. అండ్ దానితో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువై ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్యలో మనం హార్ట్ అటాక్స్ కన్నా ఫ్యాటీ లివర్స్ ఎక్కువ చూస్తున్నాం నాకు. అవును అవును. సో ఫ్యాటీ లివర్ అన్నది ఇది కాంప్లికేటెడ్ స్టేజ్లో నుంచి కూడా రివర్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్. వీ క్యాన్ రివర్స్ ఎనీ డిసీజ్. సో ఎవరికైనా ఎటువంటి హెల్ప్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ కమ్ డయాబెటిక్, వెయిట్ లాస్ ఆర్ వాట్ ఎవర్, వీఆర్ రెడీ టు హెల్ప్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ఆయిల్స్కి సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేస్తే వాటి మీద నేను మహా గారు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు వెయిట్ లాస్కి సంబంధించింది చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎవరున్నా సరే ఆయిల్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఏ విధంగా ఉంటుంది, మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్లో ఏది బెటర్ అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, లేదు పర్టికులర్ డైట్ ప్లానే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు, మహా గారిని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.